చాలామందికి కంటెంట్ క్రియేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియక వాళ్ళ జర్నీ స్టార్ట్ చేయట్లేదు. 1 ఇయర్ బ్యాక్ నేను ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. ఈ వీడియో చూస్తే ఫుల్గా క్లారిటీ వస్తుంది. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే హౌ టు స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ అనే ఈ సిరీస్లో ఎపిసోడ్ 1 ప్రతి ఒక్క వీడియోని మిస్ అవ్వకుండా చూడండి. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, కంటెంట్ క్రియేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, కంటెంట్ క్రియేషన్ వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. కంటెంట్ క్రియేషన్ అంటే మీకు తెలిసిన విషయం, లైక్ స్కిల్ అనివ్వండి, ఆర్ మీకు ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ తెలుసు, బట్ ఆ ఎంఎస్ ఆఫీస్ ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎలా చేయాలి ఏంటని వీడియోస్ రూపంలో అండ్ ఇమేజెస్ రూపంలో మీరు ఆ వీడియోని షూట్ చేసి ఎడిట్ చేసి దెన్ ఆఫ్టర్ దట్ మీకున్న అవైలబిలిటీలో ఉన్న ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టా అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటారు. దెన్ మీరు పెట్టిన వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి ఇంకా పీపుల్స్కి రీచ్ అవి దాని ద్వారా మీకు రీచ్ అనేది వస్తుంది. సో ఇది కంటెంట్ క్రియేషన్ అంటే మీకు తెలిసిన స్కిల్ అనివ్వండి అండ్ ఒక సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనివ్వండి, వాటిని మీరు వీడియోస్ రూపంగా అండ్ ఇమేజెస్ రూపంలో క్రియేట్ చేసి పోస్ట్ చేస్తారు. చెప్పడం మర్చిపోయా, ఒకవేళ మీకు బిజినెస్ ఉందనుకో, ఆ బిజినెస్ లైక్ ఇప్పుడు నాకు మొబైల్ షాప్ ఉంది, దెన్ ఆ మొబైల్ షాప్లో నాకు నార్మల్గా రెగ్యులర్గా చాలామంది కస్టమర్స్ ఉంటారు ఆఫ్లైన్లో. ఆఫ్టర్ దట్ ఆన్లైన్లో కూడా ఆ బిజినెస్ ఇంకా గ్రో అవ్వాలి అని అనుకుంటే ఇప్పుడు మన దగ్గర ఉన్న మొబైల్ ఏదైతే ఉంటుందో దాని గురించి వీడియోస్ చేస్తూ ఉంటాం. లైక్ మీరు చాలా వరకు చూసే ఉంటారు, హజిల్ లైఫ్ స్టైల్ అండ్ బీకేపీ హోమ్స్, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, పీపుల్స్లో ఒక ఐడెంటిటీ బిల్డ్ చేసుకుంటున్నారు. ఇలా కంటెంట్ క్రియేషన్ చేయడం వల్ల ఒక ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు కంటెంట్ క్రియేషన్ ఎలా వర్క్ అవుతుంది, కంటెంట్ క్రియేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు తెలిసిన విషయం, లైక్ ఇందాక నేను మొబైల్ గురించి చెప్పా కదా, అలా మీకు ఆ మొబైల్ షాప్ ఉంది. సో మీకు మీ మొబైల్ షాపులో ఉన్న కొత్తగా వచ్చిన మొబైల్స్ అనివ్వండి ఆర్ మీ షాప్లో ఉన్న ఆఫ్లైన్లో ఉన్న ఆఫర్స్ని ఆన్లైన్లో వీడియో రూపంగా షూట్ చేసి వాటిని మీరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తారు. మీరు ఆ వీడియోస్ పోస్ట్ చేసిన తర్వాత వాటన్నిటికి వ్యూస్ రావడం అండ్ మీకు రిలేటెడ్ అయిన పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కంటెంట్ని మీ అకౌంట్ని ఫాలో చేయడం, దెన్ ఇలా మీకు ఆల్గోరిథం అనేది సెట్ అవుతూ మీ అకౌంట్కి ఫాలోవర్స్ వస్తారు అండ్ మీరు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి వ్యూస్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. లైక్ ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు మనం పాడ్కాస్ట్ చూస్తాం, రాటాక్స్ అవ్వనివ్వండి, పాడ్కాస్ట్లు చూస్తాం. సో మనం యాజ్ ఏ ఆడియన్స్గా మనం అందులో నుంచి ఒక విషయాన్ని తెలుసుకోవడానికి, ఒక మంచి కంటెంట్ కన్జ్యూమ్ చేయడానికి ఎలాగైతే చేస్తామో అదే కంటెంట్ క్రియేషన్. సో మీ దగ్గరకు వచ్చినప్పటికీ ఏంటంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ని పీపుల్కి ఎలా యూజ్ అవుతుంది అనే పర్స్పెక్టివ్లో థింక్ చేసి వీడియో షూట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తారు. పోస్ట్ చేసిన తర్వాత ఆల్గోరిథం అనేది మీ కంటెంట్ రిలేటెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతి ఒక్కరికి రీల్ అనేది సజెషన్ అవుతుంది. లైక్ నేను ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ అనే సబ్జెక్ట్ చేస్తున్నా. సో ఏంటంటే చాలామంది ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియోని నేను షూట్ చేసి మీకు షేర్ చేస్తున్నా, అసలు ఎలా వర్క్ అవుతుంది ఏంటని. సో ఇదే కంటెంట్ క్రియేషన్ అంటే, మనకు తెలిసిన విషయాన్ని వీడియో రూపంలో షూట్ చేసి దాన్ని కొంచెం ఎడిట్ చేసి ఆఫ్టర్ దట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఆ కంటెంట్ ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సజెషన్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ దట్ వాళ్ళు ఈ వీడియోని చూస్తారు, దెన్ నచ్చితే ఫాలో చేస్తారు, వారికి ఇంకా ప్రేమ అంటే కామెంట్ కూడా చేస్తారు. సో దీని ద్వారా మీకు ఏమవుతుందంటే మీకు ఒక ఐడెంటిటీ బిల్డ్ అవుతుంది. మీరు బిజినెస్లో ఇదే ఫార్ములా ఫాలో అవ్వారనుకో, దెన్ మీ బిజినెస్ కూడా ఇంకా గ్రో అవుతుంది. కంటెంట్ క్రియేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం. దెన్ కంటెంట్ క్రియేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే మీకు ఒక ఐడెంటిటీ క్రియేట్ అవుతుంది. లైక్ చెప్పాలి అంటే అజీ లైఫ్ స్టైల్ ఉంది కదా అండ్ బీకేపీ హోమ్స్ ఎలా ఉన్నారు, సో వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది, పర్సనల్ బ్రాండ్ ఉంది అండ్ ఆల్సో వాళ్ళ కంపెనీ ఏవైతే ఉన్నాయో వాటి ప్రతి ఒక్కటి హజిల్ లైఫ్ స్టైల్ అని చెప్పగానే మనకి వాళ్ళ ఫేస్ అనేది గుర్తుకు వస్తుంది. ఆఫ్టర్ దట్ బీకేపీ హోమ్స్ అంటే వెంటనే వాళ్ళ ఫేస్ గుర్తుకు వస్తుంది కదా, అదే పర్సనల్ బ్రాండ్ అంటే. కొత్త వాళ్ళతో నెట్వర్క్ కూడా బిల్డ్ అవుతుంది. ఇప్పుడు నేను క్రియేటరా, నాకు చాలామంది క్రియేటర్స్ పరిచయం అవుతున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు ఈ క్రియేటర్స్లో అన్ని సెల్ఫ్ గ్రోత్ గురించి చేస్తాను అండ్ ఆల్సో అప్పుడప్పుడు ఈ టెక్ రిలేటెడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వీళ్ళందరూ నాకు పరిచయం అవుతారు. వీళ్ళ ద్వారా మనకి నెట్వర్క్ కూడా బిల్డ్ అవుతుంది. మనకి తెలియని విషయాలు మనతోటి ఉన్న మనలాంటి క్రియేటర్స్ ద్వారా మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. కంటెంట్ క్రియేషన్ వల్ల మనీ కూడా ఎర్న్ చేస్తారు. ఎలాగంటే ప్రమోషన్స్ ద్వారా. ప్రమోషన్ అంటే ఇప్పుడు నాకు మొబైల్ షాప్ ఉంది, దెన్
నాకు కంటెంట్ క్రియేషన్ ఏమీ తెలియదు. బట్ నేను సోషల్ మీడియాలో నా షాప్ ఏదైతే ఉందో ఆ షాప్ని ప్రమోట్ చేయాలనుకుంటా. మీరు ఇప్పుడు కంటెంట్ క్రియేటర్, సో మీ పేజ్లో ఉన్న ఫాలోవర్స్ను అంతా చూసి ఓకే నాకు ప్రమోషన్ కావాలి బ్రో ఎంత అంటే సంథింగ్ ఇలా చేస్తారు. మీకు కంటెంట్ క్రియేషన్ ఎలా యూజ్ అవుతుంది అంటే మీ పర్సనల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. నేను తెలుగు మీడియం స్టూడెంట్ని. సో నేను కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయడం వల్ల నాకున్న భయాలన్నీ రిమూవ్ చేసుకుని ఇప్పుడు ఇంతలా కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నా. సో మీరు ప్రతి ఒక్కరూ కంటెంట్ క్రియేషన్ అనేది మీకోసం చేయండి. తర్వాత మీకు నచ్చిన సబ్జెక్ట్ గురించి అలా చేయండి. ఇప్పుడు చేస్తూ ఉన్నప్పటికీ ఆ ప్రోగ్రెస్లో మీకు కొన్ని విషయాలు తెలుసుకుని మీరు ఒక నీష్లోకి అనేది వస్తుంది. కంటెంట్ క్రియేషన్ మీకు మనీని అండ్ నెట్వర్క్ కూడా బిల్డ్ చేస్తుంది. ఇప్పటి వరకు మీరు కంటెంట్ క్రియేషన్ అంటే ఏంటి, కంటెంట్ క్రియేషన్ ఎలా యూస్ అవుతుంది, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నారు కదా ఈ ఎపిసోడ్ 1లో. ఎపిసోడ్ 2లో హౌ టు స్టార్ట్ కంటెంట్ క్రియేషన్ ఇన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అందులో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, బయో ఎలా క్రియేట్ చేసుకోవాలి, దెన్ ప్రొఫైల్ ఎలా యాడ్ చేసుకోవాలి అనే విషయాలను మనం ఎపిసోడ్ 2లో అయితే చూద్దాం. సో ఈ వీడియోస్ని కంపల్సరీ ఎవరైతే కంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎపిసోడ్ 2లో అయితే కలుద్దాం.